ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం. ఈ వాగ్దానం ప్రభు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంత ప్రార్థించిన అపాయములో ఆపదలు పడిపోతున్నావా? ఎంత మోకరించిన ప్రభు సన్నిధి నుంచి నువ్వు త్రొట్టెళ్తున్నావా? ఎంత విశ్వాసం ఉన్న నీ తోటి వారిని నిన్ను అపాయంలోనికి లాక్కెళ్తున్నారా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతుండే ఈ వాగ్దానం ద్వారా నువ్వు భయపడకము, ధైర్యంగా ఉండము. ఆపద నుండి నేను విడిపించడానికి దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ కోసం ఒక చిన్ని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నిజంగా విశ్వాసంతో ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, ఇదిగో ఎందరైతే అపాయంలో ఆపదలో ఉన్నారో వారందరూ, ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరూ వాడు విడిపించబడుదురు గాక. వారు నైనా లేవనెత్తి నీ సన్నిధిలో నిలబడి గణపరచబడుదురు గాక అని ప్రార్థన చేస్తూ, నీకు మహిమకరంగా, నీకు ఘనతకరంగా, సాతానుగాడికి అవమానకరముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను అపాయం నుండి వారిని విడిపించి వారిని నైనా తలగా నియమించమని, తోకగా నియమించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి చిన్ని ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.